హలో అండి, టుడే నేను బీట్రూట్ పచ్చడి చూపిస్తున్నాను ఎలా చేయాలో. ఫస్ట్ మనం ఒక నువ్వులు పల్లీలు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసి దాంట్లో జీరా ధనియాలు వేసి వేయించాలి. కొంచెం మినప్పప్పు కూడా వేయాలి. చూడండి, అవి మగ్గిపోయే తర్వాత మనము వెల్లుల్లి రెబ్బలు వేయాలి, పచ్చిమిర్చి వేయాలి. నెక్స్ట్ కొత్తిమీర వేసి బాగా వేయించాలి. చూడండి, మనకు ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో మనకు మగ్గేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు వేయించిన దాన్ని పక్కన పెట్టుకొని కొత్తిమీర యాడ్ చేసి దీంట్లోనే మనం వేయించిన దాన్ని పక్కన పెట్టుకొని జాడీలో మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పచ్చల్ని ఆయిల్లో వేసి మగ్గనివ్వాలి. ఇవి మనకు త్వరగా మగ్గడానికి మనము దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాము. చూడండి, మనకు రుచికి తగ్గట్టు సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడే ఇక. ఓకే, నెక్స్ట్ మనం మిక్సీ పట్టుకోవడానికి పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాము. చూడండి, నెక్స్ట్ ఇదే బీట్రూట్ దాంట్లో మనం కొంచెం చింతపండు వేయాలి. వేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మనం 5 మినిట్స్ ఆఫ్టర్ మగ్గి అవుతాయి. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం పోపు చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీరా ఆవాలు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు వేసి మనం గ్రైండ్ చేసిన బీట్రూట్ దాంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎంతో కలర్ఫుల్గా బీట్రూట్ పచ్చడి టేస్టీగా ఉంది. చూడండి, వావ్, సూపర్.